ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాడి పశువులకు బీమా సౌకర్యం కల్పించనుంది. పశువుల పోషణపై ఆధారపడే రైతులకు ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకుంది. పశువుల బీమా పథకం పేరుతో అమలు చేయనున్న దీనికి సంబంధించి దరఖాస్తులను జనవరి 19 నుంచి ఆహ్వానిస్తున్నారు. నేటి నుంచి రైతులు దరఖాస్తు చేసుకుని ఈ పథకంలో చేరవచ్చు. పశువులు మరణించినప్పుడు రైతులకు ఈ బీమా సొమ్మును అందిస్తారు. ఈ పథకంలో భాగంగా ప్రీమియం మొత్తాన్ని రైతులు చెల్లించాల్సిన అవసరం లేదు. 85% ప్రీమియంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాయి. మిగతా 15% ప్రీమియంను రైతులు చెల్లించాల్సి ఉంటుంది. గేదెలు, ఆవులకు 30,000, నాటు పశువులకు 15,000, మేలుజాతి ఎద్దులు, దున్నలకు 30,000, నాటెద్దులు, దున్నలకు 15,000 చొప్పున బీమా ఉంటుంది. 30,000 విలువైన పశువులకు 1,920 రూపాయల ప్రీమియం ఉంటుంది. వీటిలో 1,632 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. మిగతా 288 రైతులు చెల్లిస్తే సరిపోతుంది. ఇక 15,000 విలువ చేసే పశువులకు ప్రీమియం 960 ఉంటుంది. వీటిలో కేంద్ర వాటా పోను రైతుల వాటా 144 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ బీమా పథకంలో కొన్ని పరిమితులు విధించారు. గరిష్టంగా 10 ఆవులు, గేదెలకు మాత్రమే బీమా కల్పిస్తారు. ఇక 100 జీవాలు, 50 పందులకు మాత్రమే బీమా వర్తిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాల్లో రైతులు తమ పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించుకోవడంతో పాటు బీమా పథకంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడే ప్రీమియం కూడా చెల్లించవచ్చు. ఈ నెల 31వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పశువులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. ఈ శిబిరాల్లో కూడా పశువుల బీమా పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడే ప్రీమియం కూడా చెల్లించవచ్చు. ఈ ప్రత్యేక శిబిరాల్లో బీమా పథకంలో చేరని రైతుల వివరాలు కూడా ప్రదర్శిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో ప్రమాదవశాత్తు పశువులు అనారోగ్యానికి గురై లేదా ప్రమాదంలో మరణిస్తే బీమా సొమ్ము రైతులకు అందుతుంది. పశు పోషణపై ఆధారపడి జీవించే రైతులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.